పశ్చిమ గోదావరి జిల్లా వరి పొలాల ముప్పుకు గురైన ఏ ఒక్క రైతు నష్టపోకూడదు. రెవెన్యూ అగ్రికల్చర్ శాఖల అధికారులు మరోసారి పక్కాగా రీసర్వే చేసి నష్టం వివరాలను అందించాలి. గత 5 సంవత్సరాలుగా డ్రైన్లు, కాలువలు పొడిగితేత సరైన నిర్వహణ లేక నేడు ముంపుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనులను గుర్తించి ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలి. గోదావరి వరద ఉధృతి పెరిగినందున అధికారులందరూ అప్రమత్తతో బాధ్యతగా పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ ఆస్తి నష్టాలు జరగడానికి వీల్లేదు. ముంపు ప్రాంతంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలి. ప్రభుత్వం తరపున కావాల్సిన అన్ని సమకూరుస్తాం. గోదావరి వరద నీరు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే పనిచేయాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు. శనివారం తణుకు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో జిల్లాలో అధిక వర్షాల వలన నష్టపోయిన వరి పంట, గోదావరి వరద ఉధృతి చేపట్టాల్సిన చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో మంత్రుల బృందం సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించి అవసరమైన అన్ని మౌలిక వస్తువులను, భోజన వసతిని ఏర్పాటు చేయాలని, ఆశ్రయం పొందిన వారి నుంచి ఏ విధమైన ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాల వల్ల పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు, ఇళ్లలోనికి నీరు చేరిన కుటుంబాలకు 3,000 రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే వరద తాకిడి గురైన ప్రాంతాల వాసులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, తణుకు ఎమ్మెల్యే ఆరివేల్ రాధాకృష్ణ, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కరరావు, ఆర్టీఓ ఎం అచ్యుత అంబరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈ దక్షిణామూర్తి, పురపాలక సంఘం కమిషనర్ బి వెంకటరమణ, మండల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 53.80 ఇప్పుడే భద్రాచలంలో మనకి లెవెల్స్ వచ్చాయి. థర్డ్ వార్నింగ్ కూడా డిసైడ్ చేశారు, ఇష్యూ చేశారు. అంటే ఇంక వరద ఉధృతి పెరుగుతుంది. కరెక్ట్ గా ఇమీడియట్గా మీరు ఇప్పటికీ వేసి ఉంటారు, రిప్లై చేసి ఉంటారు. అంటే ఏ మండలానికి ఎవరు, ఏ ప్రాంతానికి ఎవరు అనేది మీరందరూ దయవంచి అక్కడే ఉండాలి. ఒకసారి అందరికీ మళ్ళీ టెలికాన్ఫరెన్స్ లేకపోతే జూమ్ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి తీసుకొని ఏ మండలాల్లో ఎవరికైతే వేశారో కొందరికి అక్కడ ఉండమని చెప్పాలి. ఎస్పీ గారి సహకారం తీసుకొని ఏవైతే లంక గ్రామాలు ఉన్నారు, చాలామంది మాకు అలవాటండి, మేము ఇక్కడే ఉంటామని చెప్పి చాలామంది మొండికేస్తారు. అది అలవాటు అందరికీ. మనం అజాగ్రత్త పడితే ఏదైనా ఒక్క ప్రాణం పోయినా మనం ఎంతమంది ఉండి చాలా బాధపడవలసి వస్తుంది. ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళందరికీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలి. అవి కూడా 3,000 రూపాయలు ఇమ్మని చెప్పాం. అది ఒక ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకే ఇమ్మని చెప్పాం. ఒకవేళ గ్రామాల్లో ఇళ్లలో పూర్తిగా ముంపు వస్తే ఇమ్మని చెప్పాం. మీరు అది కూడా ఇమీడియట్గా విపత్తులు ఎవరిని ఆపలేము, అది మన చేతులు లేదు. కానీ విపత్తులు వచ్చేటప్పుడు ప్రభుత్వం సకాలం పైన ఉన్నటువంటి సెక్రటరీస్ డైరెక్షన్ అవసరం లేదు. ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు, ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదం తెలియజేసి మీకు కావాల్సిన వనరులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఇటువన్నీ ఎమర్జెన్సీ, ఇవి ఆగవి, కంపల్సరీ చేయవలసిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి పశువుల దానా కానీ ఎక్కడైనా సరే మీకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువ కావాలంటే పెట్టండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం వ్యవసాయం ఎంతవరకు నష్టం జరిగిందో డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి ఉచితంగా మీరు చెప్పినటువంటి వెరైటీ విత్తనాలు ఇవ్వడం, లేకపోతే ఒక నెల 40 రోజులైన తర్వాత మునిగిపోయిన దానికి నష్టపరిహారం ఎంతవరకు మనం చేయగలం అన్ని ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేద్దాం. మూడవది పాలు ఇప్పుడే చెప్పాం. ఇప్పుడు వెళ్ళాను, నేను ఒక రోడ్డు కూడా కొట్టేశారు. అది ఆర్ఎండి రోడ్డు, ఏ రోడ్డు వచ్చేది ఇప్పుడు మనం వెళ్ళాం.
పొజిషన్ ఉండదు, మొత్తం అన్ని పొల్యూషన్ అవుతాయి వాటర్. ఇదైతే వాటర్స్ కూడా మనం సెపరేట్గా దానికి కూడా పెట్టుకోవాలి. పడవలు కూడా మీరు ఎక్కువ అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఊర్లో తిరగడానికి కూడా 15-20 పడవలు అడుగుతారు ప్రతి లంక గ్రామంలో కూడా. అంటే లోకల్గా మనం ఏదైనా సప్లై చేయాలన్నా కూడా పడవలు ఒకటి అవసరం బాగా. అది దానంతో చెప్పారు, అచ్చినాయుడు గారు ఇందాక కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అది కూడా ఇమీడియట్లీ కొద్దిగా స్పీడప్ చేయండి, ఎందుకంటే బాగా ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే పొలాలన్నీ కూడా నానిపోయి ఉన్నాయి కాబట్టి వాటికి ఏ విధంగా కూడా దొరకట్లా, అది స్పీడప్ చేయండి. అందులో కూడా ప్రత్యేకించి ఏటు కొట్టు కూడా ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ కొద్దిగా బ్యాగ్స్ అన్ని కూడా మళ్ళీ అప్పుడు కూడా ఏటు కొట్టు బ్రేక్ అయిన తర్వాత అప్పుడప్పుడు మనం మట్టి తెచ్చుకుని బ్యాగులు తెచ్చుకోకుండా ముందే మంచి అది కూడా కసరత్తు చేసుకోవాలి. ఆ వీక్ పాయింట్స్ ఏవైతే మీరు ఐడెంటిఫై చేసుకోండి, ఎందుకంటే ఫ్లడ్ పెరుగుతూ ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా కొంచెం ముందుగానే ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇబ్బంది వస్తుంది మళ్ళీ మీకు. అప్పుడు మేజర్గా నోడల్ ఆఫీసర్స్ పెట్టాలి, 24 hours మానిటరింగ్ చేసుకోవాలి. మేడం గారు ఒకసారి మీరు టీసీ తీసుకొని